రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవై ఉన్న దేవా, ఆకాశం మీ సింహాసనమని, భూమి మీ పాదపీఠము అని వాక్యం ద్వారా సెలవిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీ రక్షణ మాతో ఉంచారు, మీ క్షేమాన్ని మాతో ఉంచారు, ప్రతి విషయంలో సహాయం అనుగ్రహించారు, బలంతో నింపారు, శక్తితో నింపారు, జ్ఞానంతో నింపారు తండ్రి. అందరిని బట్టి మీకు స్తుతులనైనా. ముఖ్యంగా ప్రభువా, ఈ సమయాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా అందరినీ సజీవులుగా ఉంచారు నాయన. అయ్యా, ఏ అపాయము మాకు మార్గాలలో జరగకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా తండ్రి మమ్మల్ని నడిపించారు, పోషించారు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే విధంగా అవకాశాన్ని అనుగ్రహించినందుకు కూడా లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వచనము, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అనే వాక్యం ద్వారా తండ్రి చాలా చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు, ఎప్పుడు కూడా తండ్రి మాతోనే ఉంటారని, ఏ సమస్య, ఏ అపాయము, ఏ ఇబ్బంది మమ్మల్ని ముట్టకుండా కాపాడుతూనే ఉంటారని మాకు మరొకసారి తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, బిడ్డలు ఒకవేళ కలవరంతో ఉన్నారేమో, ఏమి జరగబోతుందో, ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారేమో, భయపడుతున్నారేమో, వారందరికీ మీరు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. మిమ్మల్ని కాపాడే దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు, నిరంతరము ఆయన యొక్క రక్షణలోనే మీరుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రిన తండ్రి ఎవ్వరు కూడా కలవరాలు లేకుండా విశ్వాసంతో మీ పైన నమ్మిక ఉంచి జీవించే కృప దయచేయండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపా సహాయం దయచేయండి. వారికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సఫలపరచండి, వారి నుంచి తొలగించండి నాయన. అయా, మీ దైవజనునిగా ప్రార్థిస్తూ ఉన్న తరుణంలో బిడ్డలకున్న ప్రతి అవసరతను తీర్చండి నాయన. నా మొర విని తండ్రి జవాబును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా, వారికి ఉన్న ఎటువంటి బలహీనత అయినప్పటికీ, అయా అది భయంకరమైనదైనప్పటికీ, వ్యాధి బాధలైనప్పటికీ, అయా యేసు నామంలో స్వస్థత దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యమును, సంపూర్ణ ఆయుష్ను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం అయ్యా. మానసికంగా బిడ్డలు కృంగిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, సహాయం దయచేయండి తండ్రి. వారి హృదయ వేదనలన్నీ కూడా వింటున్న దేవుడు, ఆ వేదనల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా కుటుంబంలో ఎన్నో విభేదాలు, సమస్యలు, అయ్యా ఒకరంటే ఒకరికి పడనటువంటి వ్యక్తులుగా మారిపోతున్నాంగా తండ్రి, వారి కుటుంబాన్ని కట్టండి అయ్యా. సమాధానంతో వారి కుటుంబం ఉండడానికి సహాయం దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే కృప దయచేయండి. చిన్న బిడ్డలకు, పెద్దవారికి మీ రక్షణ దయచేయండి నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా కూడా కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారిని బట్టి అడుగుతున్నాం, వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి తండ్రి. వారు మోసపోయారేమో, నష్టపోయారేమో, సహాయం అనుగ్రహించండి ప్రభువా. వారు చేస్తున్న పనుల్లో వారు ముందుకు వెళ్తూ ఆర్థికంగా బలపడే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా వివాహాల కోసం తండ్రి బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో సాటి అయిన సహాయాన్ని దయచేయండి. గర్భఫలం లేక అనేక మంది ఉన్నారు, బిడ్డలను ముట్టండి అయ్యా. సంతాన సౌఫల్యం, భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన సొంత గృహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నాగా, అయ్యా వారికి సొంత గృహం దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు తండ్రి.
ఆ ప్రయత్నాలను సఫలపరచండి. క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున కృప దయచేయండి. అయా బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారు, వారిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి పనులను, వారి చదువులను, వారి ఉద్యోగాలన్నింటినీ ఆశీర్వదించండి ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్లో విషయాల్లో కూడా తండ్రి సహాయం దయచేయమని, వారి మార్గాలను సరళపరచమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని కూడా దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి మీ కృపలో వారిని భద్రపరచుకోండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు తండ్రి, నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారయ్యా. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, వారికి క్షేమాన్ని దయచేయండి, కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తుండగా వాటన్నిటిని వారికి అనుకూలంగా మార్చండి నాయన. మారు మనసు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రిని మారు మనసు దయచేయమని, చెడు వ్యసనాల నుంచి విడుదలను అనుగ్రహించమని, మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి. నిద్రలేమి పీడకల సమస్యల నుంచి ప్రాముఖ్యంగా విడుదల దయచేయమని, అయా అపవాది శత్రువులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఈ రాత్రి కాలంలో మా దగ్గరికి రాకుండా, మమ్మల్ని ముట్టకుండా మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కవచమును దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.